నారంపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా నా భూమి ఎకరా 16 గుంటలు కోల్పోవడం జరిగింది. ఈ ఎకరా 16 గుంటలే కాకుండా దాదాపు వీళ్ళు వాడుకున్నది మళ్ళీ 2.5-3 ఎకరాలు అదనంగా వాడుకున్నారు. ఇప్పుడు పంట పొలం చేయడానికి వీలు లేకుండా కాలువ అడ్డం వేసిండ్రు. నీళ్ళు మొత్తం మా చేనులో ఆగినాయి. 1 మంత్ నుంచి చెప్తున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దీనికి న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇన్ని రోజులు సరే ఎండాకాలం ఉంది కదా పోనీలే అని చెప్పేసి గమ్ముకున్నాం. వర్షాలు పడినాయి. ఇప్పుడు సాగు చేసుకోవడానికి వీలు లేకుండా లెఫ్ట్ సైడ్ భూమి 1.5-2 ఎకరాలు వాడుకున్నారు. ఇటు సైడ్ కూడా దాదాపు బండ్లు ఇండ్లు పెద్ద పెద్ద వెహికల్స్ తిరిగి పొలం అంతా నాశనం అయింది. మొత్తం నీళ్ళు అయిపోయినాయి. చేసుకోవడానికి అయితే వీలు లేదు. 1 మంత్ నుంచి చెప్తున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు వెంకటరామరెడ్డి, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ప్రభుత్వం భూములు సేకరించడం అనేది జరిగింది. ఈరోజు భూములు సేకరించిన భూమే కాకుండా కాంట్రాక్టర్లు చాలా నిర్లక్ష్యంగా రైతుల పొలాలను వాడుకోవడం అనేది జరుగుతూ ఉంది. దౌర్జన్యంగా ఈరోజు ఎకరాల భూముల్ని వాళ్ళు ఆక్రమించుకొని ఈరోజు డంపింగ్ చేయడం కానీ, లేదా వాళ్ళు రోడ్లు వేయడం కానీ, పైపులు వేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. నేను ఈరోజు కాచివార్ విలేజ్ రైతుల పొలాల్ని పనులు చేసే దగ్గరికి పరిశీలన కొరకు రావడం జరిగింది. రాఘవేందర్ రెడ్డికి సంబంధించిన భూమి కానీ, అట్లాగే వెంకటయ్యకు సంబంధించిన భూమి కానీ, పార్వతమ్మకు సంబంధించిన భూమి కానీ, ఈరోజు పార్వతమ్మ వెంకటయ్యకు సంబంధించిన భూమి అసలు ఆయన భూసేకరణలో ఆయన భూమి పోలేదు. రాళ్ళ డంపింగ్ కొరకని ఒక 5.5 ఎకరాలు 6 ఎకరాల దాకా ఈరోజు వాళ్ళు ఆక్రమణ చేసుకున్న పరిస్థితి ఉంది. అట్లాగే ఈ రాఘవేందర్ రెడ్డిది కూడా ఈరోజు ఒక 10 ఎకరాల దాకా, సుమారుగా ఒక 10 ఎకరాల దాకా నీళ్ళు ఆగడం చేత ఈరోజు పంటలు పండించుకోలేని పరిస్థితి వచ్చింది. ఆయన గత సంవత్సరమే ఒడ్లు వేయించుకొని మంచిగా చదును చేసి అభివృద్ధి చేసుకున్న భూమిని ఈరోజు వెహికల్ తిరిగి సర్వనాశనం చేసిన పరిస్థితి ఉంది. అదే కాకుండా అడిషనల్గా ఒక 15 మీటర్లు వాళ్ళు ఏదైతే 20 మీటర్లలో పనులు చేపట్టాలనో 20 మీటర్ల వరకే వాళ్ళు ఉండాలనో వాళ్ళ హద్దుల్లో, కానీ అదనంగా ఒక 15 మీటర్లు ఈరోజు రైతుల భూముల్ని ఆక్రమించుకొని వాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళు ఈ సీజన్లో పంటలు వేసుకొని ఒక దుస్థితి ఏర్పడింది. చాలా బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు రైతులు. ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ కాంట్రాక్టర్ల నిర్లక్ష్య విధానం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కనీసం వాళ్ళు వాడుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి అయితే రైతులు వేసవి అంతా మీరు వాడుకొని మాకు వర్షాకాలం వరకు చదును అది క్లీన్గా ఉంచండి, మేము పంటలు వేసుకుంటామని చెప్పిండ్రు. అప్పుడు ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత దాన్ని ఇప్పటికీ కూడా తొలగించకపోవడంతో ఈరోజు పంట పొలాలు ఉన్న భూములు ఆ పంట పొలాలకు పనికి రాకుండా, పంటలు వేసుకోవడానికి పనికి రాకుండా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ భూములకు కాంట్రాక్టర్లన్నా బాధ్యత వహించాలి. ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదనంగా ఎందుకు వాడుకున్నారో ఆ విషయాన్ని వాళ్ళని ప్రశ్నించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా అధికారులు, భూసేకరణ అధికారులు కానీ, కలెక్టర్ కానీ జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్లు ఏదైతే వాళ్ళు మాట చెప్పినారో, మేము వర్షాకాలం సీజన్ వరకు ఇక్కడ మీ భూముల్లో ఏదన్నా మేము ఆక్రమించుకుని ఉంటే వాటిని తొలగిస్తామని ఏదైతే చెప్పినారో అది ఇప్పటివరకు తొలగించలేదు. కాబట్టి ఇంకా రైతులు సహనంతో ఉన్నారు. ఇప్పటికీ ఇక పంటలు వేసుకునే టైం కాబట్టి మీరు ఒక 3 రోజుల్లో తొలగించకపోతే, ఈ నెల చివరికల్లా తొలగించకపోతే వాళ్ళు పంట నష్టపోతారు. వాళ్ళతోన ఒప్పందానికన్నా ముందుకు రావాలి. లేదనంటే రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో మీ పనులను ఆపాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే జిల్లా అధికారులు కూడా రైతులకు న్యాయం చేసే దాని కొరకు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు జిల్లాలో రైతులు ఈ పథకం కొరకు చాలా శాంతియుతంగా సహకరించి మా ప్రాంతంలో ప్రాజెక్ట్ అవుతుందని ఎంతో సంతోషంతో ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు కొత్తగా వీళ్ళు సమస్యల్ని సృష్టిస్తూ ఉన్నారు. ఈ సమస్యల్ని పరిష్కరించవలసిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గౌడు నా పొలంలో నేను అడగకుండా, నాకు చెప్పకుండా నా పొలంలో వేసిండు. సగం వరకు వేసినాక నేను వచ్చి వద్దని చెప్పి ఆఫ్ చేసిపోయినా. ఆఫ్ చేసిపోతే కూడా మళ్ళీ వచ్చి అట్లా వేసిండ్రు.
నేను మళ్ళీ జర రాక వాళ్ళు అంతగా నింపిపోయిండ్రు పొలంలో. 5 ఎకరాల పొలంలో వేసి వెళ్ళిపోయిండు, పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలాగా ఉండవి. అది నాకు చేసుకుని రాకుండా వేసిపోయిండు కాబట్టి నాకు ఏం న్యాయం చేపిస్తారో చేయాలని చెప్పి. కొడంగల్ ఎత్తిపోతల పథకంలో నీ భూమి పోయిందా? పోలేదు సార్ వాడుకున్నారా? పోకుండానే వాడుకున్నారు. 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలు ఉంటుంది అందరికీ. మా పాలెళ్ళకి నాకు కలిసి 5 ఎకరాలు ఉంటుంది. అందరి తరపుకి వెళ్ళి మా పిల్లగాడు లేడు, నేను వచ్చి చెప్తున్నా కాబట్టి మాకు ఏదైనా న్యాయం జరిగే పని చేయండి సార్.